హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ కేర్ వీడియో, చిన్న క్లిప్ అనమాట. అసలు మిస్ అవ్వద్దు, చివరి వరకు చూడండి. చాలామందికి కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, సర్టెన్ ఏజ్ అనే కాదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలామందికి హెయిర్ ఫాల్ అనేది చాలా రాలిపోతూ ఉంటుంది. ఎందుకంటే అట్మాస్ఫియర్ చేంజెస్ వల్ల కానీ, లేదంటే మనం తినే ఫుడ్ వల్ల కానీ, అంటే ఆలోచించే విధానం వల్ల కానీ ఊడిపోతూ ఉంటుంది. సో అయితే ఊడిపోయిన జుట్టు పెరుగుతుందా అంటే అస్సలు పెరగదండి. చాలామందికి కూడా పెరగదు. బట్ మనం శ్రద్ధ తీసుకుని దాని మీద కేర్ తీసుకుంటే కనుక పెరగదు అనమాట. బట్ జుట్టు రాలిపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. సో రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు పెరగదు, సో ఏం చేస్తే పెరుగుతుంది అనేది కూడా మీకు కావాలనుకుంటే నేను తప్పకుండా షేర్ చేస్తానండి. సో ఇక్కడ నా హెయిర్ అయితే చూసారు కదా. సో చాలా ఒత్తుగా ఉంటుంది, చాలా స్మూత్గా, సిల్కీగా, మంచి షైనీగా మెరుస్తూ కూడా ఉంటుంది. బట్ నేను వాడే షాంపూస్ కానీ, వాడే ఆయిల్స్ కానీ, సో అదేవిధంగా హెయిర్ కేర్ అనేది కానీ ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఛానల్ ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్, యూజ్ఫుల్ వీడియో అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. సో చూసారు కదా, హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుందనమాట. సో ఇలాగే నా జుట్టు అనేది చాలా ఇంకా పొడవుగా ఉండేది, బట్ రాలిపోయిన తర్వాత చాలా పలచబడిపోయింది. కట్ చేస్తాను, మళ్ళీ తిరిగి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఒత్తుగా పెరిగిపోయింది అనమాట. సో ఎందుకంటే కనుక అంత కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, సో తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఒకవేళ హెయిర్ ఫాల్ ఉన్నా, అలాగే హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అనుకున్నా, అలాగే డండ్రాఫ్ ఉన్నా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు. తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తానమాట. సో మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నేను. సో మీ అందరి సపోర్ట్ కూడా ఈ యొక్క గోదావరి అమ్మాయికి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మన కోనసీమలో కానీ, గోదావరి సైడ్ కానీ అందరి హెయిర్ కూడా చాలా బ్లాక్గా, చాలా ఒత్తగా, చాలా న్యాచురల్గా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో కొన్న ఏవి కూడా అంత సాధారణంగా యూజ్ చేయరు. ఎందుకంటే అది అమ్మమ్మల కాలం నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి, సో ఇళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి మనకి కూడా అన్ని ఇంగ్రీడియంట్స్, మందార ఆకులు కానీ, కుంకుడుకాయలు కానీ, కుంకుడుకాయలు అక్కడ ప్రతి చోట దొరుకుతాయి. బట్ వేపాకు చెట్లు కానీ, సో అదేవిధంగా గుంటకలగరాకు కానీ, ఇవన్నీ కూడా చాలా విరిగా దొరుకుతాయి అన్నమాట. సో ఇలాగ మనం కెమికల్తో కూడి లేకుండా న్యాచురల్ పద్ధతిలోనే మనం చక్కగా మన జుట్టుని మనం పెంచుకోవచ్చు అనమాట. సో తప్పకుండా మీకు షేర్ చేస్తాను. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.